ఏపీ సిఐడి మాజీ డీజీ సునీల్ కుమార్ పై విచారణకు ఆదేశించింది ఏపీ ప్రభుత్వం. దానికి సంబంధించి బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. విచారణకు అనుమతిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. విచారణ అధికారిగా ఆర్పీ సిసోడియాను నియమించింది. ఇప్పటికే సునీల్ కుమార్ కు ప్రభుత్వం నోటీసులు ఇచ్చి వివరణ కోరింది. అయితే తన తప్పేం లేదంటూ సునీల్ కుమార్ వివరణ ఇవ్వగా ఏపీ సర్కార్ తిరస్కరించింది. ఏపీ సిఐడి మాజీ డీజీ సునీల్ కుమార్ పై ఏపీ ప్రభుత్వం విచారణకు ఆదేశించింది. పలు అభియోగాలపై ప్రభుత్వం నోటీసులు ఇచ్చినట్టు తెలుస్తుంది. ఇదే అంశానికి సంబంధించి మరిన్ని వివరాలు అందించేందుకు మా ఏపీ బ్యూరో చీఫ్ రామారావు సిద్ధంగా ఉన్నారు. రామారావు. శంకరి, సిఐడి మాజీ డీజీ సునీల్ కుమార్ పై ప్రభుత్వం రెగ్యులర్ విచారణకు ఆదేశించింది. గతంలో ఆయనపై అభియోగాలు మోపుతూ రాష్ట్ర ప్రభుత్వం ఒక ఛార్జ్ మెమో ఆయనకి జారీ చేసింది. అయితే ఈ అభియోగాలన్నింటినీ తిరస్కరిస్తూ ఇందులో తన తప్పేమీ లేదని, తనపై మోపిన ఈ ఛార్జెస్ ని డ్రాప్ చేయాలి అని చెప్పి సునీల్ కుమార్ ఒక వివరణ ఇచ్చారు. వివరణను రాష్ట్ర ప్రభుత్వం పరిశీలించిన అనంతరం తిరస్కరించింది. ప్రస్తుతం రెగ్యులర్ విచారణకు ఆదేశించింది. ఈ రెగ్యులర్ విచారణకు ఆదేశిస్తూ రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి విజయానంద్ ఈ రోజు సాయంత్రం జీవో నంబర్ 96ని విడుదల చేశారు. విచారణ అధికారిగా రెవెన్యూ శాఖ స్పెషల్ చీఫ్ సెక్రటరీ ఆర్పీ సిసోడియాని నియమించారు. ఆల్ ఇండియా సర్వీస్ రూల్స్ ప్రకారం విత్ ఇన్ ద టైమ్ లో దీనికి సంబంధించిన రిపోర్టు రాష్ట్ర ప్రభుత్వానికి అందించాలి అని చెప్పి సిసోడియాని ఆ జీవోలో రాష్ట్ర ప్రభుత్వం ఆదేశించింది. అయితే పివి సునీల్ కుమార్ పై మోపిన అభియోగాలకు సంబంధించి ఆయన ఇచ్చిన వివరణపై రాష్ట్ర ప్రభుత్వం ఎంత మాత్రం సంతృప్తి చెందలేదు. పైగా ఆయన ఇచ్చిన వివరణతో పాటు తనపై మోపిన అభియోగాలను డ్రాప్ చేయాలి అని కూడా ఆయన తను ఇచ్చిన వివరణలో పేర్కొన్నారు. తాను ఎటువంటి తప్పు చేయలేదు అని కూడా పేర్కొన్నారు. అయితే వీటన్నిటికి సంబంధించిన ఆధారాలు తమ వద్ద ఉన్నాయి అని, అందువల్ల ఆయన ఇచ్చిన వివరణతో ప్రభుత్వం తిరస్కరిస్తూ ఉత్తర్వులు జారీ చేసి ఈ రోజు రెగ్యులర్ విచారణకు ఆదేశించింది. శంకరి. రైట్, థ్యాంక్ యూ రామారావు.